హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్‌పీ నాలెడ్జ్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్‌లో మనకి లైబ్రరీ జాబ్స్ వేకెన్సీ అనేవి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది త్వరలోనే మనకి టీజీపీఎస్సీ రిలీజ్ చేయబోతుంది. అయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ఎన్ని లైబ్రరీ వేకెన్సీ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూద్దాం వేకెన్సీ. అండ్ ఇక్కడ చూడండి, మనకి తెలంగాణ వ్యాప్తంగా మల్టీ జోనల్ 1లో మనకి డిగ్రీ లైబ్రేరియన్ పోస్టులు 12 ఉన్నాయి. మల్టీ జోనల్ 2లో 12 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. టోటల్గా మనకి రాష్ట్ర వ్యాప్తంగా 24 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇవి లైబ్రరీ జాబ్స్ అనమాట, డిగ్రీ కాలేజ్ లైబ్రరీ జాబ్స్ అనమాట. దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఒకసారి చెప్తాను చూడండి. అండ్ ఈ జీవో అనమాట, రీసెంట్గానే ఈ జీవో అనేది ఇష్యూ చేసింది మనకి తెలంగాణ గవర్నమెంట్. 3 స్టేజెస్ అనేది ఉంటుంది. మీ అకాడమిక్ స్కోర్ ఆధారంగా మీకు ఫస్ట్ 50 మార్క్స్ అనేది ఇస్తారు. అండ్ ఆ తర్వాత రిటన్ టెస్ట్ ఆధారంగా మీకు 40 మార్క్స్ అనేది ఇస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా 10 మార్కులు అనేది ఇస్తారనమాట. అయితే మీకు అకాడమిక్ స్కోర్ ఆధారంగా మీకు 50 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా, అది ఎలా ఇస్తారనేది ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ మీకు గ్రాడ్యుయేషన్లో ఉన్న మార్క్స్ అనేది చూస్తారనమాట. మీకు గ్రాడ్యుయేషన్లో 80% ఎబోవ్ ఉందనుకోండి, 21 మార్క్స్ అనేది ఇస్తారనమాట. అండ్ లేదు 60-80% మధ్యలో ఉందనుకోండి, 19 మార్క్స్ అనేది ఇస్తారనమాట. ఇవన్నీ గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఆధారంగా ఇచ్చే మార్క్స్ అనమాట. ఓకేనా. అండ్ ఆ తర్వాత గ్రాడ్యుయేషన్లో మీకు 55-60% స్కోర్ వచ్చిందనుకోండి, 16 మార్క్స్ అనేది ఇస్తారనమాట. లేదు 45 నుంచి 55% స్కోర్ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు 10 మార్క్స్ అనేది అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ అనేది చూస్తారు, అంటే పర్సంటేజ్ అనేది చూస్తారు. మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 80% ఎబోవ్ వస్తే 25 మార్క్స్ ఇస్తారు. అండ్ 60-55% మధ్యలో వస్తే 23 మార్క్స్ అనేది ఇస్తారు. 50 కంటే కూడా, అంటే 55% కంటే కూడా తక్కువ వస్తే 20 మార్క్స్ అనేది ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసినైతే మీరు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఉంటే, అంటే ఎంఫిల్ కూడా మీరు చేశారనుకోండి, అందులో 60% కంటే ఎక్కువ వచ్చిందనుకోండి స్కోరు మీకు ఎంఫిల్‌లో, అప్పుడు మీకు 7 మార్క్స్ అనేది ఇస్తారు. అండ్ లేదు 55% కంటే తక్కువ వచ్చిందనుకోండి, అప్పుడు 5 మార్క్స్ అనేది ఇస్తారు. ఇది ఎంఫిల్ సంబంధించి పర్సంటేజ్ ఆధారంగా ఇచ్చే మార్క్స్ అనమాట. లేదు మీకు పీహెచ్‌డీ ఉందనుకోండి, 25 మార్క్స్ అనేది ఇస్తారు. ఆ తర్వాత మీకు నెట్ ప్లస్ జేఆర్ఎఫ్ ఉందనుకోండి, 10 మార్క్స్ ఇస్తారు. ఓన్లీ నెట్ మాత్రమే ఉందనుకోండి, 8 మార్క్స్ అనేది ఇస్తారు. సెట్ ఉందనుకోండి, 5 మార్క్స్ అనేది ఇస్తారు. మీకు ఎక్కడైనా రీసెర్చ్ పబ్లికేషన్‌లో మీరు ఏదన్నా ఆర్టికల్ రాసుంటే, మీకు రీసెర్చ్ పబ్లికేషన్‌లో గనక అది ప్రింట్ అయ్యి ఉంటే మీకు 6 మార్క్స్ అనేది ఇస్తారు. లేదా టీచింగ్ లేదా పోస్టల్ డాక్టోరల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే 1 ఇయర్‌కి 2 మార్క్స్ చొప్పున 5 ఇయర్స్‌కి 10 మార్క్స్ అనేది ఇస్తారు. మీకు ఏదైనా నేషనల్ లేదా ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చుంటే దానికి 3 మార్క్స్ అనేది ఇస్తారు. ఆ తర్వాత స్టేట్ లెవెల్ అవార్డ్ వచ్చిందనుకోండి, 2 మార్క్స్ అనేది ఇస్తారు. సో, ఈ రకంగా మీకు మార్క్స్ అలొకేషన్ అనేది ఉంటుందన్నమాట. అకాడమిక్ స్కోర్ సంబంధించినటువంటి 50 మార్క్స్ ఉంది కదా, అది ఈ రకంగా మీకు ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇప్పుడు రిటన్ టెస్ట్ ఎలా ఉంటుందనేది చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, రిటన్ టెస్ట్ సంబంధించి మీకు లైబ్రరీ జాబ్స్‌కి ఎలా ఉంటుందంటే, సింగిల్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ 150 క్వెషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకోండి, సింగిల్ పేపర్ అనేది ఉంటుంది. 150 క్వెషన్స్ అనేవి వస్తాయన్నమాట. సబ్జెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్ అనేవి వస్తాయి. 150 క్వెషన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా. లాస్ట్ టైం మీకు పేపర్ 1, పేపర్ 2 ఉండేది. ఇప్పుడు ఓన్లీ పేపర్ 1 మాత్రమే ఉంటుందన్నమాట. అంటే సింగిల్ పేపర్ అనేది ఉంటుంది. అండ్ ఈ రకంగా మీకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి తీసుకుంటారనమాట. ఓకేనా. ఇక చూడండి, 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత అకాడమిక్ స్కోర్‌కి సంబంధించినటువంటి ఏవైతే మార్క్స్ ఉన్నాయో, ఇవన్నీ కలిపి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారనమాట. ఓకేనా. ఈ రకంగా మీకు తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీ లైబ్రరీ పోస్టులు అనేది ఫిలప్ చేస్తారు. ఓకే. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ మీకు ఇదంతా కూడా మీకు యూజీసీ సిలబస్ అనేది ఉంటుంది. ఏదైతే రిటన్ టెస్ట్ ఉందో అది యూజీసీ సంబంధించినటువంటి లైబ్రరీ సైన్స్ ఉంది కదా, అదే సిలబస్ మీకు ఇచ్చే అవకాశం అనేది ఉంది. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఆ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో, ఇదనమాట డిగ్రీ కాలేజ్‌కి సంబంధించినటువంటి లైబ్రరీకి సంబంధించినటువంటి వేకెన్సీ అండ్ సెలక్షన్ ప్రాసెస్ వివరాలు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.